ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన. ఖాతాలో డబ్బులు పడ్డాయి, వీళ్ళకంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం. ఖమ్మం వరద బాధితులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరద బాధితులకు అకౌంట్లోకి డబ్బులు వేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల 358 గ్రామాల్లో జనాలు నిరాశ్రయులయ్యారని, ఈ నేపథ్యంలో 358 గ్రామాల్లో దాదాపు 2 లక్షల మంది నష్టపోయారని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ప్రకటించారు. అయితే వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే వరద బాధిత కుటుంబ సభ్యుల అకౌంట్లో 16,500 రూపాయలు జమ చేస్తామని కూడా వివరించారు. అయితే ఆ డబ్బులను పంపిణీ విషయంలో అవినీతి అలాగే అక్రమాలకు తావు లేకుండా స్వయంగా అందిస్తామని కూడా వివరించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అందుకే బాధితులకు అకౌంట్లోకి నేరుగా డబ్బులు వేస్తామని కూడా ప్రకటించారు. రేషన్ కార్డు, భూమి పత్రాలు, ఏదైతే స్టడీ సర్టిఫికేట్ ఇలా కోల్పోయిన వారు కూడా వెంటనే పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇలా చేసిన వారికి కొత్త సర్టిఫికేట్లు కూడా ఇస్తామని అయితే వెల్లడించడం జరిగింది.